మోహన్ బాబు మీద ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే చిన్న కొడుకు మనోజ్ తోని గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఆడికి మీడియా ప్రతినిధులు పోయి అది చిత్రీకరించే సమయంలో దానిని చూసి మోహన్ బాబు మండిపడి ప్రతినిధి మీద దాడి చేయడం ఆయనను ఇబ్బందులను నెట్టిందని చెప్పుకోవాలి. జర్నలిస్టు తీవ్రంగా గాయపడేసరికి మోహన్ బాబు మీద పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదైందంట. ఇప్పుడు కోర్టు ఇచ్చిన బెయిల్ గిట్లా తిరస్కరించడంతో విచారణకు సమయం ఇయ్యడం ఆ గడువు గిట్లా పూర్తయింది. మోహన్ బాబు విచారణకు హాజరు కావలేదు అనే విషయం చర్చనీయాంశంగా మారిందంట. అయితే ముందుగానే ఎప్పుడైతే కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో ఇది ఖరారైందో కేసు అనేది గప్పుడే విచారణకు హాజరు కావాలని మోహన్ బాబుకు నోటీసులు ఇచ్చిరంట పోలీసులు. కానీ గదే సమయం ఈ గొడవల ఆయన తీవ్ర అస్వస్థకు గురయ్యి ఆసుపత్రిలో చేరిండు. అయితే ఈ నెల 24 తారీఖు వరకు ఆయన విచారణకు హాజరు కాలేదని ముందుగానే అనుమతులు తీసుకున్నారు. అనుమతులు గిట్లా మంజూరైనాయి. ఇదే నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కొరకు అని హైకోర్టును ఆశ్రయించిండంట. హైకోర్టు ఏమో ఆయన పెట్టిన బెయిల్ పిటిషన్ తిరస్కరించిందంట. ముందుగా మోహన్ బాబు విచారణకు హాజరు కావాలని తర్వాత హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని హైకోర్టు సూచించిందట. అయితే ఇప్పుడు కొత్తగా మోహన్ బాబు ఇక్కడ లేడు అనే ప్రచారం తెర మీదకి వచ్చింది. ఇప్పుడు కోర్టు ఒకవైపేమో ఇది తిరస్కరించింది, మరోవైపేమో బెయిల్కు సంబంధించిన ఏదైతే గడువు గిట్లా ముగిసిపోయింది. ఆయన విచారణకు హాజరు కాలేదంట. ఇంతలోనే ఆయన హైదరాబాద్లో ఇండియాలోనే లేడు, దుబాయ్కి పోయిండు అనుకుంటా పలు పుకార్లు చక్కర్లు కొట్టినాయి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో ఇండియాలోనే లేడు, ఆయన దుబాయ్కి వెళ్ళిపోయిండు అనుకుంటా ప్రచారం అయితే జరుగుతున్నది. మరో పక్క చూసుకుంటే కోర్టులో ఇచ్చిన గడువు ముగిసింది. హైదరాబాద్ కోర్టు గిట్లా ఏదైతే ఉన్నదో హైకోర్టు నిరాకరించింది బెయిల్ కాబట్టి ఆయన ముందుగానే జరంతా జాగ్రత్త తీసుకొని దేశం బట్టి ఇడిచి వెళ్ళిపోయిండు అనుకుంటా ఘోరంగా ప్రచారం జరుగుతున్నది. అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ల ఎమిరేట్స్ ఈకే 527 ఫ్లైట్ల ఆయన దుబాయ్కి ఎక్కేసిర్రని సోషల్ మీడియాలో టాక్ వినబడుతున్నది. నిజానికి ఈ పుకారు ముందుగానే బయటకు వచ్చింది కానీ ప్రస్తుతం నేను ఇంట్లోనే ఉన్నా, ఇంట్లోనే చికిత్స పొందుతున్నా అని గప్పట్ల మోహన్ బాబుయే ప్రకటించిండు. మళ్ళా ఇదొకసారి తెర మీదకి వచ్చింది. ఆయన గీడ లేడు, విచారణకు హాజరు కాలేదు అని. మొత్తం మీద చూస్తుంటే ఆయనకు విచారణ హాజరు కాలేదు. ఆయన ప్రస్తుతం దీనికి ఇట్లా గడువు ముగిసిపోయేసరికి పోలీసులు సీదా ఆయనను పోయి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇంతకు పోలీసుల విచారణకు మోహన్ బాబు హాజరయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనాడు గంటుంటా, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.